హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏఎస్ కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ఎప్పటిలాగా ఇవాళ కూడా నేను అంగస్తంభన గురించి, మస్టర్బేషన్ హస్తప్రయోగం గురించి మాట్లాడబోతున్నానండి. చాలామంది నాకు ఫోన్ చేసి లేదా వాట్సాప్ మీద మెసేజ్ పంపి, సార్ మీరు హస్తప్రయోగం చేస్తే నష్టం జరుగుతుంది, అంగం పాడైపోతుంది, దాని సెన్సిటివిటీ పెరిగిపోతుంది, అంగస్తంభన సమస్య వచ్చి మన దాంపత్య జీవితంలో ఇబ్బంది పడతామని చాలా సందర్భాల్లో అంటుంటారు. సార్ ఇది ఎంతవరకు నిజము? కొందరు డాక్టర్లు చెప్పడం వల్ల నేను ఎన్నో సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నాను సార్, నేను పాడు చేసుకున్నాను సార్, నాకు అనిపిస్తుంది సార్ ఇవాళ. ఒకప్పుడు నేను అనుకునేవాడిని హస్తప్రయోగం అంటే డాక్టర్ తప్పు చెప్తున్నాను, నిజమే హస్తప్రయోగం ఏం కాదనుకుని కొట్టుకునేవాడిని. ఇప్పుడు నా అంగం చిన్నగా అయిపోయింది, పాడైపోయింది, సెన్సిటివ్గా మారింది, సెక్స్లో కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది సార్. ఇవాళ నా జీవితం నరక యాతన అనుభవిస్తున్నాను. సెక్స్ అంటే మా భార్య దగ్గరకు వస్తే వీరం వెళ్ళిపోతున్నాం, పట్టుకోగానే ముట్టుకోగానే అంగం లోపల పెట్టక ముందే వీరం వెళ్ళిపోతుంది సార్. నాకు ఇప్పుడు తెలుస్తుంది హస్తప్రయోగం అంటే నష్టం ఏం జరిగిందండి. ఎన్నో సందర్భాలు నేను కూడా చెప్పానమ్మా, మళ్ళీ చెప్పబోతున్నాను. సెక్స్ మస్టర్బేషన్ అంటే శృంగారం, హస్తప్రయోగం రెండు ఒకటి కావు అమ్మా, అస్సలు ముమ్మాటి కావు. బోత్ ఆర్ సేమ్ అని కొందరు డాక్టర్ అంటారు, తప్పుదో పట్టిస్తున్నారు, కానీ బోత్ ఆర్ సేమ్ అస్సలు కాదు. ఎలా అవుతుంది చెప్పండి? ఎగ్జాంపుల్, ఇవి 2 బాటిల్స్ ఉన్నాయండి. ఏదో వాటర్ బాటిల్, దీంట్లో వాటర్ ఉంది. ఏదో బీర్ బాటిల్, దీంట్లో బీర్ ఉంది. నాకు దాహం బాగా వేస్తుంది, చాలా దాహం వేస్తుంది. ఈ 2 బాటిల్ కనిపించాయి. ఈ బాటిల్లో నీళ్ళు ఉంది, ఈ బాటిల్లో బీర్ ఉంది. 2 తాగినా నా దాహం తీరుతుంది. బీర్ తాగినా ప్రస్తుతం దాహం తీరుతుంది, ఈ వాటర్ తాగినా నా దాహం తీరుతుంది. నేను హస్తప్రయోగం చేసుకుంటే నాకు కూడా ఉల్లాసంగా ఉంటుంది, సెక్స్ చేసిన ఉల్లాసంగా ఉంటుంది. ఎండార్ఫిన్ హార్మోన్, హ్యాపీ హార్మోన్స్ వస్తాయి కాబట్టి, వీర్యం బయటికి వస్తుంది కాబట్టి, హ్యాపీ హార్మోన్స్ బయటికి వస్తాయి కాబట్టి ఒక సుఖం, ఒక ప్లెజర్ ఉంటుంది. రెండిట్లో కూడా వీర్యం బయటికి వచ్చింది. ఈ 2 బాటిల్స్ వల్ల కూడా దాహం తీరింది. నీళ్ళ వల్ల తీరుతుంది, కానీ నీళ్ళు తాగితే నాకు నష్టం జరగదు. కానీ బీర్తో దాహం తీరింది, నీళ్ళతో తీరింది, కానీ బీర్తో నష్టం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఏముంది, ఆల్కహాల్ ఉంది కాబట్టి దీంట్లో నష్టం ఉంటుంది, దీంట్లో నష్టం ఉంటుంది. అది సెక్స్ చేస్తే మీకు హ్యాపీ హార్మోన్స్ రావచ్చు, అక్కడ నీ అంగానికి ఏం కాదు. కానీ హస్తప్రయోగం వల్ల వీర్యం వస్తుంది, మీకు సుఖం కలుగుతుంది, కానీ అంగం ఆకారం పాడైపోతుంటుంది. ఎందుకంటారా? ఈ యోనిలో దేవుడు అంగానికి కావాల్సిన రంగం సిద్ధం చేశాడు. అక్కడ ఒక రంగం ఉంది పెద్ద, అంటే మనకు కావాల్సిన మైదానంలో దేవుడు అక్కడ మెత్తటి మాంసం, మజల్స్ ఉన్నాయి, మంచి కండరాలు ఉన్నాయి, అలాగే అక్కడ రసాలు ఊడుతున్నాయి, అక్కడ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ ఉంది, మనకు కావాల్సినంత పట్టు బిగించుకుంటుంది. యోని మజల్స్ చాలా ఇంటెలిజెన్స్ అండి. అవి మన అంగానికి కావాల్సినంత ఎంత కావాలో అంతే బిగించుకుంటుంది, అంతే పట్టు బిగించుకుంటుంది. అలా కాకుండా మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళేసి ఈ హస్తంలో అంగం పెట్టేసి ఈ చర్మంలో కరిగించే శక్తి ఉంటుంది. అన్నం కూర ఉడికిన తర్వాత చూడండి, మీరు అన్నంలో చేసి తీయండి, గిన్నెలో కూరలు చేసి తీయండి, అన్నం సాయంత్రం వరకు పాసిపోద్ది, డీకాంపోజిషన్ మొదలవుతుంది అన్నంలో. కాబట్టి అట్లాంటి చర్మంతో మనం అంగం ఈ చేతిలో పెట్టి, ఇక్కడ రసాలు లేవు, ఇక్కడ ఏ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ లేదు, ఇక్కడ సాఫ్ట్నెస్ లేదు, రఫ్ ఉంది, రఫ్ స్కిన్ ఇది. ఇక్కడ ఇలా పెట్టుకొని మనం అది కూడా మనం బిగించుకుంటున్నాం, మన చేయి పట్టు మనం బిగించుకొని మనం బాగా రాపిడి చేసే వరకు ఏమవుతుంది, హస్తం ప్రెషర్ వల్ల ఈ సెన్సిటివిటీ పాడైపోయి, స్కిన్ పాడైపోయి, లోపల ఉన్న స్ట్రక్చర్, కొన్ని సున్నితమైన కణాలు ఉంటాయి, టిష్యూస్ ఉంటాయి, అన్నీ పాడైపోయి అంగం లోపల ఉన్న రక్తనాళాలు కుచించుకుపోయి, అంగం కాటన్ బట్ట నీళ్ళలో వేస్తే ఎలా కుచించుకుపోతుందో ఇంతలా ఉన్న అంగం సన్నగా అయిపోవడం మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ పెట్టకూడని చోట మనం పెట్టేసి తరచుగా ఒక 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు మొదలు పెడితే పెళ్ళి ఎవరికి కొట్టుకుంటూనే ఉన్నాం మనం, అప్పుడు ఆకారం పాడైపోతుంది. అదే యోనులో పెట్టి సెక్స్ చేస్తే ఈ అంగం ఆకారం పాడవదు, సెన్సిటివిటీ పాడవదు, దాని పవర్ పాడవదు. కానీ ఇక్కడ ఆకారం పాడవుతుంది, సెన్సిటివిటీ పెరిగిపోతుంది, లోపల డ్యామేజ్ జరిగిపోతుంది, అంగస్తంభన కూడా తగ్గిపోతుంది. విన్నారు కదండి?
హస్తప్రయోగానికి సెక్స్కి ఇంత తేడా ఉందండి. జనాలు ఊరుకొని అక్కడ కూర్చొని ఏదో చేసుకోమంటారు కానీ చేసుకోకూడదు. ఇప్పుడు చాలామంది మాకు అంటారు, సార్ ఇప్పుడు నేను సెటిల్ కానప్పుడు నా పెళ్ళే కాలేదు, నేను డబ్బులే లేవు, నాకు ఆర్థిక పరిస్థితి లేదు అంటే ఎవడు బాధపడదండి. ఇప్పుడు మనకు సెటిల్ కాలేదని హస్తప్రయోగం చేసుకోవచ్చా? ఇప్పుడు మనం ఎక్కడ ఈత కొడతామండి? మనం స్విమ్మింగ్ పూల్ ఈదుతాం. స్విమ్మింగ్ పూల్ లేదనుకుందాం, మనం లేదనుకుంటే సెప్టిక్ ట్యాంక్లో మాత్రం ఈదాం కదండి. పెళ్ళి కాదు, సంపద లేదని బాగా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల అంగం ఆకారం, స్తంభన, గట్టితనం మొత్తం పాడవుతుంది కదండి. పాడైపోయి మన సంసారానికి పనికి రాకుండా పోతాం. అందుకోసం హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నం. దానివల్ల నష్టాలు బాగా జరుగుతాయి. మా దగ్గర చాలామంది ఇచ్చి ఏడుస్తుంటారు, నా దాంపత్య జీవితం సార్ దొబ్బింది, ఇప్పటికే నా భార్య వెళ్ళిపోతా అంటుంది. వెళ్ళిపోయింది కూడా, ఆల్రెడీ ఒక భార్య వెళ్ళిపోయింది, రెండో పెళ్లి చేసుకున్నాం, ఆమె కూడా వెళ్ళిపోతా అంటుంది కూడా అంటుంటారు మా దగ్గరికి వచ్చి. చాలామంది భార్యాభర్తలు మా దగ్గర కౌన్సిలింగ్ చేసుకుంటే కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు. కానీ మీకు ఆ సందర్భం రాకుండా మీరు ఉంటే ఈ చెడు వేస్తున్నాం ఆపేసేయండి. పోనోగ్రఫీ అయినా, హస్తప్రయోగం అయినా, బోర్లో పండుకొని అంగానికి బిడ్డతో రాపిడి చేసే అలవాటు, ప్రోన్ మాస్టర్బేషన్, ఈ అలవాటు ప్రకృతికి భిన్నము. ఈ వ్యసనాలు మంచివి కావు, ఆపేసి మీ నష్టం జరిగిపోయింది అనుకోండి, నాతో కలవండి, మళ్ళీ రికవరీ ఉంటుంది. శాశ్వతంగా సైజు, పవరు, టైమింగ్ వచ్చేస్తుంది. ఆ సెన్సిటివిటీ తగ్గిపోయి మీరు కాన్ఫిడెంట్గా సెక్స్లో బెడ్ మీద రాణించే శక్తి, మళ్ళీ బెడ్ మీద రచ్చ మీరే పొట్టుగా అనిపించుకోవచ్చు. అంత మంచి యునాని మందులు, సైడ్ ఎఫెక్ట్ లేకుండా, పథ్యం లేకుండా, శాశ్వతంగా మేనేజ్మెంట్ కాదు ట్రీట్మెంట్, శాశ్వతంగా సమస్యతో బయటపడవచ్చు. అంతా భయం ఇస్తున్నానండి నేను. దేవుని దేవల్ల యునాని మందులతో ఎలాంటి సర్జరీ లేకుండా అంగస్తమన సమస్యకు స్వస్తి పలకొచ్చు. చాలామంది సిగ్గుతో రారు. భార్య మట్టెళ్ళి కళ్ళద్దాలు తీసుకుంటారు, కళ్ళు వీక్ అయిపోయినాయి, చెవుల మిషన్లు పెట్టుకుంటారు, తీసుకెళ్ళి కొనుక్కుంటారు. భార్య మట్ట సిగ్గుపడకుండా చిప్పలు మార్చుకుంటారు, మోకాలు చిప్పలు మార్చుకుంటారు. కానీ అంగస్తమన సమస్య వస్తే భార్యతో కాదు, ఫ్రెండ్తో కాదు, ఒక్కరు కూడా వచ్చి చూపించుకోరు. మీరు ఒక్కరు కూడా వచ్చి చూపించుకుంటే ఈ సమస్యతో బయటపడవచ్చు. సమస్యలు అందరికీ వస్తాయండి. మన బాడీలో ఏ అవయవం అయినా, ఏ పార్ట్ అయినా పాడవచ్చు, ఏ ఆర్గన్ అయినా వీక్ అవ్వచ్చు. దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, శాశ్వత ట్రీట్మెంట్ ఉంటుంది యునానీలో అయితే. ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఏదో ఉన్నట్టు కదా. నా 31 ఇయర్ ప్రాక్టీస్లో అంగస్తమన సమస్యకు చెప్తున్నాను కదండి, శాశ్వత నివారణ. ఈ సమస్యతో తప్పించుకోవచ్చు. మళ్ళీ మీరు బడ్డి మీద రాణించవచ్చండి. మీకు ఇట్లాంటి సమస్య హస్తప్రయోగంలో వచ్చినా, పోనోగ్రఫీ చూడటం వల్ల వచ్చినా, ఎక్సర్సైజ్ వాకింగ్ చేయకపోవటం వల్ల వచ్చినా, కొన్ని దీర్ఘకాల వ్యాధుల వల్ల వచ్చినా, కొన్ని దీర్ఘకాల వ్యాధుల మందుల వల్ల వచ్చినా, దేని వల్ల వచ్చినైనా అంగస్తమన సమస్యకు శాశ్వత నివారణ ఉంటుంది. మీరు ఈ సమస్య ఉండి ఉంటే, మీరు ఇబ్బంది పడుతుంటే, వరల్డ్ వైడ్ ఎక్కడున్నా మీరు నాతో ఫోన్లో మాట్లాడి అంటే మందులు తెప్పించుకోవచ్చు. లేదా దగ్గరలో ఉంటే నేరుగా కలిసి, సౌలభ్యం ఉంటే, సౌకర్యం ఉంటే నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.